ఎంతగా దేవుడి మీద ఆశ పెట్టుకున్నావో, ఎంతగా దేవుడి వైపు చూస్తున్నావో దేవుడు ఎలా మర్చిపోతాడండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. పరిపూర్ణమైన ఒక ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. నిన్ను విడిపించుటకు దేవుడు నీ పక్షాన నిలబడతారు. అవును, నిన్ను దేవుడు విడిపించడం కోసం అక్కడ ఆ యొక్క బెత్లెహేములో నయోమి వచ్చేసిన తర్వాత అక్కడ విడిపించడానికి బంధువుని అడిగినప్పుడు నేను విడిపిస్తానన్నాడు. కానీ రూతును కూడా వివాహం చేసుకోవాలి, వారి వారసత్వం పోకుండా, స్వాస్థ్యము పోకుండా ఉండాలంటే అని చెప్పినప్పుడు నేను చేసుకోనన్నప్పుడు బోయాజు వారి పక్షంగా నిలబడి ఆ యొక్క భూమిని విడిపిస్తాడు, రూతును కూడా వివాహం చేసుకుంటాడు. ఆ దేవుడు కూడా నీ పక్షమున నిలబడి నీ లేమిని విడిపించి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అర్థమైంది కదండి. లేము నుంచి సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించగలరు.